తిరుమల వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారన్నారు మంత్రి వీరాంజనేయ స్వామి. ప్రకాశం జిల్లా అయ్యపురాజుపాలెంలో మంత్రి పర్యటించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 100 రోజుల కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ఆయన వివరించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఒకే రోజు మా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని తెలియజెప్పాలనే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ 100 రోజుల్లో పెన్షన్లని చెప్పిన మాట ప్రకారం సామాజిక భద్రతా పెన్షన్లని 4000 రూపాయలు పెన్షన్ పెట్టింది. అది కూడా మార్చి నెల నుంచి కూడా మేము చెల్లించాం. రెండోది 16,343 డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నాం. ప్రజలకు ఇబ్బంది పెట్టేది రైతులకు కష్టమైనటువంటి టైటిల్ డీడ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత ఇసుక తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా బార్లు లిక్కర్లో కూడా రేపు 1వ తేదీ నుంచి 100 రూపాయల లోపే మద్యం ఇచ్చే విధంగా మనం క్యాబినెట్లో కూడా తీర్మానాలు తీసుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే గత ప్రభుత్వాలు ఆగిపోయిన ఇళ్లకి బిల్లులు చెల్లించే కార్యక్రమం కూడా మేము ఇప్పుడు తీసుకోవడం జరిగింది. దీంతోపాటు పేర్లలుగా హాస్టల్ నిర్మాణాలు, అదేవిధంగా సిమెంట్ రోడ్ నిర్మాణాలకి మనం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధిని ఒక పక్క, సంక్షేమం ఒక పక్క తీసుకొని వెళ్తా ఉన్నాం. 100 రోజుల్లో ఈ ఒక్క జిల్లాలోనే సుమారుగా 140 కోట్ల రూపాయల అభివృద్ధి చేయడం పనులు చేపట్టడం జరిగిందంటే ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ ఎన్టీఆర్ హౌసింగ్ ఆగిపోయిన బిల్లులు కూడా మొత్తాన్ని కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నాం. వికలాంగులు, వృద్ధులు వంటి వాళ్ళకు కూడాను ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కూడా తిరిగి ఇవ్వబోతా ఉంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ సప్లై నిధుల ద్వారా ఎస్సీల అభివృద్ధి కూడా మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడిందని చెప్పి నేను తెలియజేస్తాను. మా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని తెలియజెప్పాలనే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ 100 రోజుల్లో పెన్షన్లని చెప్పిన మాట ప్రకారం సామాజిక భద్రతా పెన్షన్లని 4000 రూపాయలు పెన్షన్ పెట్టింది. అది కూడా మార్చి నెల నుంచి కూడా మేము చెల్లించాం. రెండోది 16,343. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో చిరుత కలకలం రేపింది.